ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ తో ఫ్యూచర్ రెడీ 4 ఇయర్స్ బిఎస్ ప్రోగ్రామ్. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. నిప్పుతో చెలగాటం ప్రాణాలకే ప్రమాదంగా మారింది. పంట వ్యర్థాలను తగలబెట్టే క్రమంలో అజాగ్రత్త ఒక కుటుంబ ప్రాణాలను పనంగా పెట్టేలా చేసింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు నిప్పంటుకొని అది కాస్త ప్రధాన రహదారిపై ఉన్నటువంటి వాహనంపై కుప్పకూలింది. ఈ ఘటన తెలంగాణ గెజెటెడ్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు తప్పించుకోలేకపోయారు. త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు ఈ యొక్క ప్రమాదం నుంచి. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపూడి గ్రామం వద్ద వైరా మధిర ప్రధాన రహదారిపైన ఈ ఘటన చోటు చేసుకుంది. గెజిటెడ్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులతో కలిసి 2 ఇన్నోవా కార్లలో ప్రయాణం చేస్తున్నారు. కరెక్ట్గా అదే సమయంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి పొలాల్లో రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టారు. ఆ మంటలు తీవ్రత పెరిగి రోడ్డు పక్కనే ఉన్నటువంటి భారీ వృక్షానికి వ్యాపించాయి. మంటలకు చెట్టు భాగం కాలిన తర్వాత అదుపు తప్పి అప్పుడే ఆ మార్గంలో అటువైపుగా వెళ్తున్నటువంటి ఈ యొక్క ఇన్నోవా కార్లు ఏదైతే ఉన్నాయో ఈ 2 వాహనాలపైన ఒక్కసారిగా పడిపోయింది. శ్రీనివాసరావు ప్రయాణిస్తున్నటువంటి కారులో వెనక వస్తున్నటువంటి వాహనంపై ఈ వృక్షం పడ్డంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఉన్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదాన్ని గమనించిన ఏలూరి శ్రీనివాసరావు వెంటనే అప్రమత్తమయ్యారు. కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడేందుకు వేగంగా స్పందించారు. గాయపడినటువంటి వారిని వెంటనే మరొక వాహనంలో ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అదృష్టవశాత్తు కుటుంబ సభ్యులకు స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పంట పొలాల్లో వ్యర్థాలను దహనం చేయడం వల్ల ఏ స్థాయిలో ప్రమాదాలు జరుగుతాయో ఈ యొక్క ఘటన అర్థం పడుతుంది. ఇప్పుడు పొలాల నుండి వచ్చేటువంటి మంటలు చెట్లకు వ్యాపించి అవి రోడ్లపైన పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలంగా వాహనదారులు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. ప్రధాన రహదారుల పక్కన ఉన్న చెట్లు మంటల వల్ల బలహీనపడుతున్నాయి. గాలి వేగంగా వీచినప్పుడు ఎప్పుడు ఏ చెట్టు మీద ఆ యొక్క నిప్పురవ్వలు ఎగిసి పడతాయో అర్థం కాక ఆ యొక్క చెట్లు కూడా వాహనదారులపైన పడిపోతాయేమనేటువంటి భయాందోళనతో బెంబేలెత్తిపోతున్నారు. పంట వ్యర్థాల దహనం వల్ల కలిగే నష్టాలను ప్రభుత్వం మరొకసారి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రోడ్ల పక్కన ఉన్న ఎండు చెట్లను తొలగించడం, మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఇప్పుడు ఎంతో కీలకం. బాధితులు క్షేమంగా ఉన్నప్పటికీ ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. పచ్చని చెట్లు మనకు ప్రాణవాయువును అందిస్తాయి, కానీ సరైన నిర్వహణ లేకపోతే అవే ప్రాణాలకు ముప్పుగా మారే ప్రమాదం కూడా ఉంది. ఏదేమైనా కూడా ఎండాకాలంలో ఇలాంటి పంట వ్యర్థాలను తగలబెట్టేటువంటి క్రమంలో వచ్చేటువంటి ఆ నిప్పు కణికలు ఎప్పుడు ఏ ప్రమాదానికి కారణమవుతాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలంటూ కూడా నిపుణులు చెబుతున్నారు.